నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అధికారులు రేపు ఉదయం 5 గంటలకు శేషవాహన పల్లకీ సేవ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఇక 11వ తేదీన కోడరై ఉత్సవం, 13వ తేదీ సాయంత్రం 6:30 శ్రీ గోదారంగనాథుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం సందర్భంగా ముస్తాబైతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం బారిగేట్లు భక్తుల సౌకర్యార్థము మహిళామణుల కొరకు బారిగేట్లు ఏర్పడేయడం జరిగింది. అలాగే మంచినీరు కూడా ఏర్పడేయడం జరిగింది. రేపు ఉదయం 5 గంటలకు శేషవాహన స్వామివారి పల్లకి సేవ 5 గంటలకు ఉంటుంది. తదనంతరము ఉత్తర ద్వార దర్శనము ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించి నిర్మల్ పట్టణ ప్రజలు మహిళామణులు కమిటీకి దేవస్థాన కమిటీకి సహకరించి 11/1/2025 రోజు కుడారై కార్యక్రమం ఉంటుంది. అలాగే 13/1/2025 రోజు స్వామివారి కళ్యాణం సాయంత్రం 6:30 వచ్చి భక్తజనుల